పోలిపాడ్యమి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందామండి. ఎన్ని దీపాలు వదలాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏ సమయం కల్లా పూజ చేసుకోవాలి, అరటి డొప్పులు లేని వాళ్ళు దేంట్లో దీపాలు వదలాలో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. పోలిపాడ్యమి అన్న పోలి స్వర్గం అన్న ఒకటేనండి. మనకి కార్తీక మాసం అన్నాలు పూజ చేయని వాళ్ళు, పూజ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసం అన్నాలు చేసినంత ఫలితం అయితే వస్తుందండి. పోలిపాడ్యమి రోజు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దీపాలు నీళ్ళల్లో వదలడమే ఈ పోలిపాడ్యమి అండి. పోలిపాడ్యమి రోజు చెరువులో కానీ, నదిలో కానీ, కోనేరులో కానీ, లేదా ఇంటి ముందు తులసి కోట దగ్గర మనం ఒక నీళ్ళు అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లోనే సరే దీపాలు అనేది వదలాలన్నమాట. ఈ పోలిపాడ్యమి రోజు అతి ముఖ్యమైనది ఏంటంటే నాన్ వెజ్ అండి. ఆ రోజు తినొచ్చా తినకూడదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. పోలిపాడ్యమి రోజు పూజ చేసుకుంటాం కాబట్టి పొద్దున్నే ఆ రోజు కూడా మనము నాన్ వెజ్ తినకూడదండి. ఈ నెలంతా నాన్ వెజ్ తిన్నోళ్ళు పాటిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు కూడా తినకూడదు. మనకి ఎప్పుడు అమావాస్యతో మొదలవుతుందో కార్తీక మాసం ఈ పోలిపాడ్యమి వరకు కూడా మనకి ఈ పోలిపాడ్యమి రోజు అయితే నాన్ వెజ్ అయితే తినరండి. తర్వాత మీరు నాన్ వెజ్ నెలంతా తినని వాళ్ళు తినాలి అనుకుంటే నెక్స్ట్ సంవత్సరం నవంబర్ 21 మనకి శుక్రవారం రోజున పోలిపాడ్యమిగా జరుపుకుంటామండి. పాడ్యమి రోజు ముఖ్యంగా చేసేది ఏంటంటే తెల్లవారుజామునే మనము నీళ్ళల్లో దీపాలు అనేది వెలిగించుకోవాలండి. పోలిపాడ్యమి పోలి స్వర్గం రోజు దీపాలు నీళ్ళలో వదలడం అనమాట. కావున ఎన్ని వెలిగించాలి, 31, 33, 35 అని చెప్పి డౌట్ ఉంటుంది. మనం ముందుగా పూజా విధానం తెలుసుకుందామండి. తులసి కోట దగ్గర మనం ముందుగానే అక్కడ కొద్దిగా నీళ్ళు జల్లి ముగ్గు వేసుకొని అక్కడ ఒకటి స్టీల్దే వాడండి, ప్లాస్టిక్ వాడకుండా చిన్న డిప్ప తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉంచుకోవాలండి. ఆ రోజు అరటి డొప్పలు దొరికిన వాళ్ళండి అరటి డొప్పల్లో ఉసిరికాయ మీద దీపారాధన, ఇంకోటి మొత్తం 31 ఒత్తులుగా అయితే వెలిగించుకుంటారు. కొంతమంది 33 ఒత్తులు వెలిగిస్తారండి. 33 వచ్చేసి ఒకటి గంగాదేవికి, ఒకటి వినాయకుడికి అని చెప్పి వదులుతారు. 35 వదిలే వాళ్ళు గంగాదేవికి, వినాయకుడికి, తులసమ్మకి అలా అని చెప్పి కూడా 35 అయితే వదులుతారండి. 31 అయితే నెలంతా పూజ చేసుకున్న విధానంగా నెల మొత్తం 31 అని చెప్పి ఒత్తులను వెలిగించుకుంటారు. అరటి డొప్పలో వెలిగించాలి అంటే 31 పట్టవు కాబట్టి మనకి మొత్తం ఒక 5 కలిపి ఒకటిలాగా లేదా 3 కలిపి ఒకటిలాగా చేసుకొని 3 కుందొత్తులు ఉంటాయి కదండి, అవన్నీ కలిపి ఒకటిలాగా లేదా 5 కలిపి ఒకటిలాగా చేసి అరటి దొప్ప మీద పెట్టి వెలిగించాలండి. ముందుగా తులసమ్మకి పూజ చేసి దీపారాధన వెలిగించి నైవేద్యంగా వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. లేదు నది దగ్గర పూజ చేసుకున్న వాళ్ళు కూడా ముందుగా అక్కడ కొద్దిగా అలికి మనం బియ్యపిండితో ముగ్గు వేసి అందులో కొద్దిగా పసుపు కుంకం వేసి మనం తమలపాకుల మీద కొద్దిగా పసుపు గణపతిని చేసుకోవాలండి. పసుపు గణపతిని చేసి పసుపు కుంకుమ అక్షింతలు వస్త్రాన్ని అయితే సమర్పించాలండి. పువ్వులతో పూజ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ తులసమ్మకి కూడా వస్త్రాన్ని వేస్తూ ఇలాగ ఒకటి స్టీల్ది కానీ లేకపోతే అల్యూమినియంది కానీ ఇలాగ ఒక డబ్బా ఒక టబ్బు లాంటిది తీసుకుంటున్నానండి. ప్లాస్టిక్ది అయితే కరిగిపోతుంది కాబట్టి అందులో మనం ముందుగా కొంచెం గంగాదేవి దగ్గర నీళ్ళల్లో వేసేటప్పుడు కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ముందుగానే వేసుకోవాలండి. నేను ఇక్కడ దీపాలు వెలిగించాను కాబట్టి బాగా లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇలాగా అండి మనము ఎన్ని అయితే అరటి డొప్పలు అవన్నీ పెట్టుకుంటాం కదా, ఒక 31 ఒత్తులు ఇలాగ వేసుకుంటూ నీళ్ళలో అయితే వదలాలండి. నీళ్ళల్లో మన గోత్రం పేరు చెప్పుకుంటూ గోత్రనామాలు చెప్పుకుంటూ నీళ్ళల్లో అయితే పోలిపాడ్యమి రోజు అమ్మవారిని స్వర్గానికి అని చెప్పి ఇలా పంపిస్తున్నట్టు మనము దీపాలు అయితే వదలాలన్నమాట. ఆ రోజు నైవేద్యంగా అయితే మనము వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మొత్తానికి కలిపి ఒక కొబ్బరికాయ కూడా కొడతారండి. ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటారండి. ఆ రోజు ఉసిరి దీపాలు కూడా వెలిగించాలి. ఇలాగా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న వాళ్ళండి. సమయం వచ్చేసి పొద్దున్నే బ్రహ్మముహూర్తం చాలా బాగుందండి. బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. 4:30 నుంచి మనకి 6 లోపు ఇలాగ దీపాలు అనేది వెలిగించాలన్నమాట. పైన మనకి చంద్రుడు మళ్ళీ వాటితో పాటు నక్షత్రాలు కూడా ఉన్నప్పుడే ఇలాగా అమ్మవారిని పోలిపాడ్యమి అంటే పోలి స్వర్గంగా మనం జరుపుకుంటామన్నమాట. ఇదేనండి తులసమ్మ దగ్గర పూజ చేసుకునేటప్పుడు ఒత్తులు 31 లేదా 33, 35 ఇవి మొత్తం నెలంతా కలుపుకుంటే 31గా అంతే వెలిగించి దీపారాధన చేసుకోవాలండి. నీళ్ళల్లో అయితే వదలాలి. ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటారండి ఆ రోజు అతి ముఖ్యమైనది ఏంటంటే తాంబూలం ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది. అక్కడ కుదిరిన వాళ్ళకి ఒక 3 లేదా ఒక 5 ముత్తైదులకి తాంబూలం అనేది ఇస్తారండి పోలిపాడ్యమి రోజు. అరటి దొప్పలు లేని వాళ్ళు కొబ్బరి చిప్పలో వెలిగించవచ్చండి. కొబ్బరి చిప్పలో కూడా ఒత్తులు పెట్టుకొని మనము ఇలా దీపారాధనలు చేసుకొని వెలిగిస్తూ ఉంటారు.
ఇంకోటేంటంటే అట్టి దొప్పలు ఈ రోజుల్లో అయితే చాలా మార్కెట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటున్నాయండి. అమ్ముతున్నారు పోలిపాడ్యమి రోజు. ముందు రోజే వెళ్తే మనకు చాలా దొరుకుతున్నాయన్నమాట. లేదు అనుకున్న వాళ్ళైతే కొబ్బరి చిప్పలు, ఇంకోటి టిఫిన్ ప్లేట్స్ లాంటి ప్లాస్టిక్‌వి అయితే వాడొద్దనే చెప్తున్నామండి. అవి అసలు వాడకూడదు. లేదంటే ఇంట్లో వెలిగించుకున్న వాళ్ళైతే ప్లేట్ అండి. ప్లేట్‌లో కూడా అంటే స్టీల్ ప్లేట్‌లోనే పెట్టుకొని నీళ్ళల్లో వదలొచ్చు. ఆ ప్లేట్ వాటర్‌లో మునిగిపోదండి. మునిగిపోకుండా ఉంటాయన్నమాట ప్లేట్స్. దాంట్లో దీపాలు పెట్టుకొని వదలొచ్చనమాట. మేమైతే ఒకప్పుడు ప్లేట్‌లోనే వదిలేవాళ్ళమండి. ఇప్పుడు అట్టి దొప్పలు దొరుకుతున్నాయి కాబట్టి దీంట్లో అరటి డోన్లు అంటారు. దీంట్లో అయితే వెలిగించుకుంటున్నాం. ఇదైతే తెల్లవారుజామునే అండి. ఇలాగా వెలిగించుకుంటే చాలా మంచిది. మాకేంటంటే దగ్గరలో చెరువు ఉందండి. మేమందరం కలిసి చెరువు దగ్గరికి వెళ్ళి పోలిపాడ్యమి రోజు వెలిగిస్తామన్నమాట. చూడండి చాలామంది అయితే వస్తారు చెరువు దగ్గరికి. ఆ రోజు కార్తీక మాసం చేసిన వాళ్ళే వెలిగించాలా అంటే అలా ఏం లేదండి. అందరూ ఎవరైనా సరే పోలిపాడ్యమి రోజు కుదిరిన వాళ్ళైతే దీపారాధన చేసుకొని దీపాలు నీళ్ళల్లో వదిలితే చాలా మంచిది. ఇలాగ చెరువు లేని వాళ్ళు ఇంటి దగ్గరే టబ్లో అదే తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చు. ఇదండి ముందుగా మనము పసుపు గణపతిని చేసి ముగ్గు వేయాలండి. ముగ్గు వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి తమలపాకు మీద పసుపు గణపతిని చేసి అక్కడ దీపారాధన చేసి ఉసిరి దీపాలు ఇంకా అరటి దొప్పల పైన 31 ఒత్తులు వెలిగించుకోవాలండి. వెలిగించుకొని నీళ్ళల్లో వదలాలన్నమాట. నీళ్ళల్లో ఫస్ట్ వదిలేటప్పుడు కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు గంగాదేవికి వేస్తూ మన దీపాన్ని వదలాలండి. దీపాలు వేసి నమస్కారం అనేది చేసుకోవాలన్నమాట. ఈరోజు అండి నాన్ వెజ్ అయితే తినకూడదండి పోలిపాడ్యమి. ఎందుకంటే కార్తీక మాసం అన్నాళ్ళు నాన్ వెజ్ తిన్నోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మాత్రం అస్సలు తినకూడదు ఈరోజు పోలిపాడ్యమి రోజు. పోలిపాడ్యమి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తినాలి అనుకున్న వాళ్ళైతే నెక్స్ట్ డే నుంచి తినొచ్చు అనమాట. ఇదండి మేము ప్రతి సంవత్సరం పోలిపాడ్యమి రోజు అంటే కుదిరినప్పుడల్లా ఇలా వెళ్ళి దీపారాధన దగ్గరలో ఉన్న చెరువులో అయితే మేము దీపాలు అనేది వదులుతామండి. చాలామంది వస్తారు. ఇది వచ్చేసి అమీన్పూర్లో ఉందండి చెరువు. నా వీడియో అమీన్పూర్ వాళ్ళు ఈ చెరువు తెలిసిన వాళ్ళు అంటే మన పటాన్ చెరువు, లింగంపల్లి, అమీన్పూర్ చందనగర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది అమీన్పూర్ చెరువు పెద్ద చెరువు అయితే తెలుస్తుంది అనమాట. తెలిసిన వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్తో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.